కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు జీవిత అధ్యయనంలో భాగంగా గడిచిన 18వ భాగములో ఉత్తర గలిలయలో తొలి పరిచర్య ప్రారంభము అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నాము. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, 4 సువార్తలు మరియు పత్రికలలో ఇమిడి ఉన్న యేసుక్రీస్తు జీవిత సువార్తను, వాటికి సంబంధించిన వాక్య భాగాలను వరుస క్రమంలో అమర్చి సంబంధిత సన్నివేశాలలో ఉన్న భావాన్ని అంశంగా మార్చి వరుసగా భాగాలుగా అందిస్తున్నాము. అయితే అందులో భాగంగానే అదే వరుసలో అమర్చిన వాక్య భాగం ప్రకారం ఈ వీడియోలో మనం తెలుసుకొనబోతున్న అంశం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే అంశమును గూర్చి తెలుసుకొనబోతున్నాము. దీనికి సంబంధించిన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. క్రైస్తవ సమాజానికి బాగా పరిచయమున్న వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. బైబిల్లో ఇది అతి గొప్ప వచనం అనడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇది దేవుని సంకల్పంలోని ఉద్దేశాన్నంతటినీ తెలుపుతుంది. ఇక రెండవది, ఇది ఎన్నో అద్భుత అంశాలతో మరియు గంభీరమైన మాటలను కలిగి ఉంది. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, దేవుడు అత్యున్నతుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ప్రేమ అనేది దేవుని వలన ఆరంభించబడినది. దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడంటే, ఎఫీసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగలవాడు అని పౌలు రాశాడు. మన పట్ల దేవుడు చేయలేనిదేదియూ నీవు నేను ఊహించలేము. అలాంటి కోవకే చెందిన ఈ భూమి మీద జరిగిన కొన్ని సంఘటనలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఆకాశముల యొక్క సృష్టిని మనిషి కోరుకున్నాడా, ఊహించాడా? అయినా వాటిని దేవుడే చేశాడు. భూమిపై మనిషి తన సృష్టిని దేవునిని అడిగాడా, ఊహించాడా? అయినా మనల్ని సృష్టించింది దేవుడే కదా. వీటన్నిటికంటే మరి గొప్పది, మానవుల పట్ల దేవుడు చేసిన మహత్కార్యం మనుషుల పాపములను క్షమించి యేసుక్రీస్తు రక్తములో కడిగి పరిశుద్ధులుగా మార్చడం. మనం ఊహించనిది, అడగలేనిది. ఈ 3 కార్యక్రమాలు మానవుని ఊహకందని, మనిషి ఊహించలేనివి. భవిష్యత్తులో తన పిల్లలకు ఇచ్చే నిత్యత్వంలో ఉండే అన్నిటినీ మనిషి ఊహించలేడు. అది ఈ భూమి మీదైనా పరలోకంలోనైనా ఎక్కడైనా సరే దేవుడు మన పట్ల చేయగలిగిన వాటన్నిటికంటే పెద్ద కోరికలేవి మనకు ఉండవు. వాటిని మనం ఊహించలేం. దేవుడు అంత శక్తిగలవాడు. ప్రేమించే గొప్ప లక్షణం ఆయనకుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని ఆ అత్యున్నతుని గూర్చి చెప్పబడింది. లోకములో ప్రేమ అనేది మహా గొప్ప లక్షణమయుంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3ను నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం తెలియజేస్తుంది. ఎఫెసీ 3వ అధ్యాయము 17వ వచనం మరియు 19వ వచనం. ఈ వాక్య భాగములో దేవుని ప్రేమకు కొలతలు ఉన్నాయని తెలియజేస్తుంది. ప్రేమయందు వేరు పారి స్థిరపడి దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన
క్రీస్తు ప్రేమను అంటే దేవుని ప్రేమ యొక్క స్థాయిని, దాని స్థితిని లేఖన భాగం తెలుపుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రేమ మన కోసం అంత దూరం వెళ్ళింది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని మహాశ్రేష్టమైన ఈవిగా తానిచ్చిన దానియందు దేవుడు తన మహాప్రేమను కనపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని మనకు అనుగ్రహించెను. ఇది మనకు మహా గొప్ప ఈవి. మన గ్రహింపుకు అందని మహా గొప్ప ఈవి ఇక్కడ మనకు ఉంది. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని పౌలు అంటున్నాడు. 2 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనం. అయితే దేవుని వరము లేక ఈవి గ్రహింపలేనివి. ఖచ్చితమైన పదజాలంతో దానిని గూర్చి మనం మాట్లాడలేము. ఎంతో ఆశ్చర్యకరమైన, ఎంతో దైవికమైన ప్రేమ. ఈ ప్రేమ నా జీవితమును, నా సర్వమును కోరుతుంది. ప్రతివానికి మహా గొప్ప అవకాశం. దేవునిని గూర్చియు క్రీస్తును గూర్చియు మాట్లాడిన మీదట చివరిగా మన దగ్గరకు వచ్చాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు అనే పదం లోకములో ఉన్న జనులందరికీ మహా గొప్ప అవకాశం అనుగ్రహించెను. దేవుని ప్రేమతో కూడిన ఏర్పాటు అందరి కొరకు అని ఈ వాక్య భాగాలను పరిశీలిస్తే సారాంశం అర్థమవుతుంది. అపోస్తులుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం మరియు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆదేశించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. దేవుని ప్రేమ కేవలం ఒక దేశానికో ఒక మతానికో చెందినది కాదు, ప్రాణమున్న ప్రతి మనిషికి చెందినది. విశ్వాసముంచు ప్రతివాడు అని దేవుడు అన్నందుకు నీవు నేను ఎంత ధన్యులమో కదా. ఏది ఎలాగున్నా ప్రతివాడు అనే ఈ పదం మనకు మరింత బాధ్యతను పెంచుతుందనే సంగతిని గ్రహించాలి. ఈ మహా గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి? వాక్యభాగం ఏమంటుంది? విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన యందు విశ్వాసముంచడమనేది మహా గొప్ప పునాది అయ్యుంటుంది. క్రైస్తవులుగా చేసేదంతా విశ్వాసముంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వాక్యభాగం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఆయనను ఎవరు విశ్వసిస్తారో, నమ్మికయించి హత్తుకుని ఆధారపడి ఉంటారో వారు నశింపక నిత్య జీవమును, శాశ్వత జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిజమైన విశ్వాసం దేవుని చిత్తమునకు విధేయతను చేర్చుతుంది. యాకోబు 2వ అధ్యాయము 20వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవుటయందేమియూ లేదుగాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. గలతీ 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారం.
విశ్వాసమను పునాది మీద కట్టబడి ప్రేమ వలన మరలు కొల్పబడితే ఒకడు తన పాపము విషయమై మారుమనస్సు పొందుతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడిన ప్రకారం క్రీస్తునందలి తన విశ్వాసాన్ని జనులయందు ఒప్పుకుంటాడు. ఇక్కడ క్రీస్తుని ఒప్పుకోవడమంటే ఆయనే తమ ప్రభువునిగా రక్షకునిగా ఒప్పుకోవడం. అపోస్తులుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారం పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడతాడు. అలాంటి విశ్వాసాన్ని పుట్టించునదియే విధేయతకు మనలను నడిపించేది. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ప్రభువైన యేసుక్రీస్తు రక్షణను సాధ్యం చేశాడు. యుగయుగాలుగా ఆయన గొప్ప ఆకర్షణ అయ్యున్నాడు. అందుకే ఆయన ఇలా అంటున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని ఆయన అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. అందుకే మన విశ్వాసం ఎవరో ఒక బోధకుని యందు కాదు, ఏదో ఒక సిద్ధాంతం యందు కాదు, ఏదో ఒక మత విధానమందు కాదు. మన విశ్వాసం మన పాపముల కొరకు చనిపోయిన క్రీస్తునందు మాత్రమే. విశ్వాసముంటే కలిగే ఫలితం ఏమిటి? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నరునికి సంభవింపబోయే మహా గొప్ప ఆపద నుండి, అంటే పాపశిక్ష నుండి ఆయన యందలి విశ్వాసము మనలను తప్పిస్తుంది. ఈ జీవిత కాలంలో అనేక ఆపదలు సంభవిస్తాయి. ఆస్తి నష్టం, అనారోగ్యం, బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యుల మరణములు వంటివి జరిగినప్పుడు మేము నశించాము అని లేదా నష్టపోయామని బాధపడతారు, ఆవేదన పడతారు. కాని ఈ జీవిత కాలానికి ఈ ఆపదలు ఎంత పెద్దవైనా నిత్య జీవం ముందు లేదా పరలోకం లాంటి నిత్యత్వాన్ని కోల్పోవడం కంటే అది చాలా చిన్నవి. విశ్వసించని వారిని ఉద్దేశించి చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. 2వ తెసలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ప్రకారం, అప్పుడతడు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. నశించుట అనే మాటతో లేఖన భాగం ముగిసిపోలేదు. అందుకే మనందరం ఆనందించాలి. అందుకే కాగా అనే పదం తర్వాత వాక్యం ఇలా కొనసాగింది. మన పాఠ్యాంశ వాక్య భాగమైన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రతివాడు అంటే ఎవడైనను నశింపక నిత్య జీవము పొందునట్లు కాగా అనే చిన్న పదం ఎంతో వ్యతిరేకార్థాన్ని కలిగి ఉంటుంది. ఈ లేఖన భాగంలో ఒకవైపు నశించు అని ఉంది, మరొక వైపు నిత్య జీవము పొందునట్లు కూడా అని ఉంది. కాగా అనే చిన్ని ప్రతికూలమైన పదం ఈ రెండిటికీ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. నిత్య జీవము పొందునట్లు మహా గొప్ప వాగ్దానం. ఈ లేఖన భాగం ఈ వాగ్దానంతో ముగిసింది. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఇక్కడ గొప్ప వాగ్దానముంది. దేవునితో నిత్యము ఉండే భాగ్యము. ఆ స్థలములో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించెను. వాగ్దానం ఇదే. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమేన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమనుబంధముతో చెయ్యి కలపండి.